నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. శివుడు. ఈ పేరు వినగానే మనకు ఆధ్యాత్మికత, పురాణాలు గుర్తొస్తాయి. కానీ శివుడు అనే ఈ కాన్సెప్ట్ను మనం కేవలం ఆ ఒక్క కోణంలోనే కాకుండా ఆధునిక సైన్స్ దృష్టితో కూడా చూడగలమా? ఈ రెండు దారులు ఒకేచోట కలుస్తాయా? అదేంటో చూద్దాం రండి. అవును, ఇక్కడే మన అసలు ప్రశ్న మొదలవుతోంది. శివుడు అంటే కేవలం కథల్లో, గుళ్ళోలో కనిపించే ఒక దేవుడా? లేకపోతే ఈ మొత్తం విశ్వాన్ని నడిపిస్తున్న ఏదైనా ఒక భౌతిక సూత్రమా? ఒక లా ఆఫ్ ఫిజిక్స్ లాంటిదా? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, ముందుగా మనం సంప్రదాయం వైపు వెళ్దాం. మన శాస్త్రాలు, మన పురాణాలు శివుడిని ఎలా వర్ణిస్తున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. మన పురాణాల ప్రకారం శివుడికి పుట్టుక అనేది లేదు. ఆయన స్వయంభూ, అంటే తనంతట తానుగా ఉనికిలోకి వచ్చినవాడు. అందుకే ఆయన్ని అనాది అనంతుడు అంటారు. అంటే మొదలి లేదు, అంతం లేదు. ఆయన పుట్టలేదు, చనిపోడు. ఆయన కేవలం ఉన్నాడు, అంతే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, శివుడి శక్తి అంటే ఆధిపత్యం చలాయించడం కాదు. అది ఒక సంపూర్ణమైన చైతన్యం. సృష్టి, స్థితి, లయ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసే శక్తి అది. అంతేకాదు, కాలానికి, మృత్యువుకు కూడా ఆయనే అధిపతి. యోగా ధ్యానం ద్వారా మనం ఏం సాధించాలనుకుంటున్నామో ఆ అంతిమ స్థితికి, ఆ నిశ్శబ్దానికి, ఆ మోక్షానికి ఆయనే ప్రతీకన్మాట. ఇక ఈ చైతన్యాన్ని అనుభూతి చెందడానికి ఒక ప్రత్యేకమైన రాత్రి ఉంది. అదే మహాశివరాత్రి. దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. మహాశివరాత్రి పేరులోనే ఉంది శివుడి గొప్ప రాత్రి అని. ఆధ్యాత్మికంగా దీనికి చాలా లోతైన అర్థముంది. ఇది కేవలం పండగ కాదు. ఈ రాత్రే శివాశక్తులు ఏకమయ్యాయని, అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగువైపు మనల్ని తీసుకువెళ్తుందని ఒక ప్రగాఢమైన నమ్మకం. మరి ఈ రాత్రి చేసే సాధనలెలా ఉంటాయో చూడండి. అవేవి పెద్ద కష్టమైనవి కావు. ఉపవాసం, ఇది శరీరాన్ని శుభ్రపరుస్తోంది. రాత్రంతా జాగరణ, అంటే మేల్కొని ఉండటం, ఇది మనసును చురుకుగా ఉంచుతుంది. ఇక ఓం నమః శివాయ అనే మంత్రం జపించడం ద్వారా మనసు ఒకే చోట నిలుస్తుంది. ఇవన్నీ మనల్ని అజ్ఞానం నుండి బయటపడేసి ఒక ఉన్నతమైన చైతన్యం వైపు నడిపించే మార్గాలు. ఓంకారం. దీన్ని మనం కేవలం ఒక శబ్దంగా చూడకూడదు. ఇది ఈ విశ్వం యొక్క తొలి శబ్దం. ఇందులో 3 భాగాలున్నాయి. ఆ అనేది సృష్టిని సూచిస్తే, ఉ అనేది స్థితిని, అంటే జరుగుతున్నదాన్ని సూచిస్తుంది. ఇక మా అనేది లయాన్ని సూచిస్తుంది. మరి ఈ 3 శబ్దాలు ఆగిపోయాక వచ్చే ఆ నిశ్శబ్దముంది చూశారా? అదే అసలైన శివతత్వం. అదే శుద్ధ చైతన్యం. సో ఇప్పటిదాకా మనం చూసిందాన్ని బట్టి ఆధ్యాత్మికంగా మనకేమర్థమవుతుంది? శివుడంటే ఒక రూపం కాదు, పుట్టుకకు అతీతమైన ఒక చైతన్యం. మహాశివరాత్రి ఆ చైతన్యాన్ని అందుకోటానికి ఒక అవకాశం. ఓం అనేది ఆ చైతన్యం యొక్క శబ్దరూపం. అంత బానే ఉంది, కానీ ప్రాచీన నమ్మకాలకు, ఆధునిక విజ్ఞానానికి ఏమైనా సంబంధముందా? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఎందుకంటే మనమిప్పుడు సైన్స్ వైపు చూసినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి. మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఎన్నో విషయాలు ఈరోజు ఆధునిక సైన్స్ చెప్తున్న సూత్రాలతో సరిగ్గా సరిపోతున్నాయి. ఇది యాదృచ్ఛికమా, లేక వాళ్లకేదో లోతైన జ్ఞానముందా? ఒక్కసారి చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ చూడండి. పురాణాలు శివుణ్ణి లయకారుడు అంటాయి. సైన్స్ దాన్ని లా ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటుంది. అంటే శక్తి రూపాంతరం చెందడం. ఓంకారనాదాన్ని ఆదిమ శబ్దం అంటాం. సైన్స్ దాని ప్రభావాన్ని అకూస్టిక్స్, న్యూరాలజీతో వివరిస్తోంది. రాత్రంతా చేసే జాగరణ, అది బ్రెయిన్కిచ్చే ఒక అటెన్షన్ ట్రైనింగ్ లాంటిది. చూసారా, పదాలు వేరైనా కాన్సెప్ట్ మాత్రం ఒకేలా ఉంది కదా? ఓకే, ఇప్పుడు మనం పూర్తిగా సైన్స్ గ్లాసెస్ పెట్టుకుని చూద్దాం. శివుడు అనే భావనను భౌతిక శాస్త్రం, నరాల శాస్త్రం కోణంలో మళ్లీ చూస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇది చాలా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. సైన్స్లో శివుడు అనే దేవుడుండడు. బదులుగా చైతన్యం అనే ఒక ప్రాథమిక సూత్రముంటుంది. ఉదాహరణకి క్వాంటం ఫిజిక్స్లో అబ్జర్వర్ ఎఫెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఏదైనా ఒకదాన్ని గమనించే చైతన్యం వల్లే వాస్తవికత రూపుదిద్దుకుంటుంది. న్యూరోసైన్స్లో దీన్నే మెటాకాన్షియస్నెస్ అంటారు. అంటే మన స్పృహ గురించి మనకే స్పృహ ఉండటం. ఈ పరిశీలించే చైతన్యమే శివతత్వం.
ఇందాక మనం లయకారుడు అనుకున్నాం కదా. సైన్స్ ప్రకారం ఈ విశ్వంలో ఏదీ పూర్తిగా నాశనమవ్వదు. కేవలం ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతుంది అంతే. మన శరీరంలో పాత కణాలు చనిపోయి కొత్తవి పుడతాయి. మన మెదడులో పాత ఆలోచనలు పోయి కొత్తవి వస్తాయి. ఆకాశంలో నక్షత్రాలు పేలిపోయి కొత్త మూలకాలు పుడతాయి. ఈ మార్పే, ఈ నిరంతర రూపాంతరమే శివుడి తాండవం. ఇక ఓంకార జపం వెనుకన్న న్యూరలాజీ అయితే అద్భుతం. ఇది కేవలం ఆధ్యాత్మిక విషయం కాదు. ఆ అని పలికినప్పుడు ఆ వైబ్రేషన్స్ మన పొట్టభాగంలో కలుగుతాయి. ఊ అన్నప్పుడు ఛాతిలో, మా అన్నప్పుడు తలలో, పుర్రెలో కలుగుతాయి. ఈ మొత్తం ప్రక్రియ ఏం చేస్తుందంటే మన నాడీ వ్యవస్థను, మన నర్వస్ సిస్టమ్ను శాంతపరుస్తుంది. ఇదొక శక్తివంతమైన న్యూరలాజికల్ టెక్నిక్ అనమాట. సరే, ఇప్పుడు ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజు మనం చేసే పనులు, ఉపవాసం, జాగరణ, ఇవి మన శరీరంపైన, మెదడుపైన శాస్త్రీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూద్దాం. మొదటిది ఉపవాసం. ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరంలో ఆటోఫేజీ అనే ఒక ప్రక్రియ మొదలవుతుంది. అంటే మన కణాలు తమలో ఉన్న చెత్తను తామే శుభ్రం చేసుకుంటాయి. ఇదొక జీవక్రియ రీసెట్. అంతేకాదు, ఇది మన బ్రెయిన్లో BDNF అనే ఒక ఫ్యాక్టర్ను పెంచుతుంది. దానివల్ల మన ఆలోచన శక్తి పదునెక్కుతుంది. ఇక రాత్రంతా మేల్కొని ఉండటం, జాగరణ, ఇది కేవలం నిద్రపోకుండా ఉండటం కాదు. ఇదొక రకమైన స్వచ్ఛంద మెలకువ స్పృహ. అంటే మన ఇష్టపూర్వకంగా, ప్రశాంతంగా, మెలకువగా ఉండటం. ఇలా చేయటం వల్ల మన బ్రెయిన్లోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బలపడుతుంది. ఈ భాగమే మన ఆత్మ నియంత్రణకు, ఏకాగ్రతకు చాలా ముఖ్యం. చివరగా జపం చేయడం. లయబద్ధంగా ఒక మంత్రాన్ని పలకడం వల్ల మన శరీరంలోని వేగస్నరం ఉత్తేజితమవుతుంది. ఇది మన హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. మన బ్రెయిన్లోని భావోద్వేగ కేంద్రాలను స్థిరపరుస్తుంది. మనల్ని ఒకేసారి ప్రశాంతంగా, అప్రమత్తంగా ఉంచే ఒక అద్భుతమైన టెక్నిక్ ఇది. సో, మొత్తంగా చూస్తే మనకు ఏమర్థమవుతోంది? శివుడు అనేది నిశ్చలత్వం, ఓం అనేది ప్రకంపన. ఈ మొత్తం విశ్వం ఈ నిశ్చలత్వం, ప్రకంపనల మధ్య జరిగే పరస్పర చర్యే. ఇది ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే కాదు, అనుభవపూర్వకమైన నరాల శాస్త్రం కూడా. కాబట్టి చివరిగా మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. మనం మాట్లాడుకున్న శివుడు, మహాశివరాత్రి లాంటివి కేవలం వేల ఏళ్ల నాటి ప్రాచీన నమ్మకాలేనా? లేక అవి మన మానవ శరీరం, మెదడు, చివరికి ఈ విశ్వం యొక్క కాలాతీత సూత్రాలను వివరించడానికి మన పూర్వీకులు ఉపయోగించిన ప్రతీకలా? దీని గురించి ఆలోచించండి.